నమస్కారం అండి. ఈ రోజైతే మనం చాలా అరుదైన పాతకాలం చిక్కుడుగాయ అండి. ఒక్కొక్కటి జానెడు కాస్తుంది. మరి ఇప్పుడు గింజలు అనేది సేకరిస్తున్నాము. హార్వెస్టింగ్ అయిపోయింది. దీని గింజలు కూడా ఇప్పుడు ఒలుస్తున్నాము. ఎలా ఒలుస్తున్నాము అనేది చూడండి. అమ్మ చూపెట్టి, చేతిలో పట్టుకొని మళ్ళీ ఒలిసింది చూపెట్టు. ఒక్కొక్కటి చాలా లావుగా ఉంటుంది గింజలు కూడా. ఇప్పుడు అమ్మ ఒలుస్తుంది. కొంచెం తోలు ఎండనట్టుంది కదా, ఎండలేదు. కాయ అయితే పర్ఫెక్ట్ అయింది, కానీ ఇంకా చూసారా ఎంత పెద్దగా ఉందో చిక్కుడు గింజ. ఇంతకన్నా పెద్దవి కూడా ఉన్నాయి మన దగ్గర. దాదాపు ఒక 25 రకాల చిక్కుళ్ళు ఉన్నాయండి. అందులో భాగంగా ఈ జానెడు చిక్కుడు. ఓకే, మరి ఇప్పుడు ఇవన్నీ మనం ఒలుస్తూ అందులో ఇవన్నీ మళ్ళీ పురుగు పట్టకుండా ప్రాసెసింగ్ చేసి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మంచిది ఇస్తాం ఇందులోకి వెళ్ళి. ఓకే, ఇప్పుడు చాలా రకాలు హార్వెస్టింగ్ అనేది అయ్యింది. అందులోకి వెళ్ళి ఒక్కొక్కటిగా మీకు చూపెడుతున్నాను క్లియర్గా. ఎందుకంటే ఎలా ఉంటుంది సీడు, మేము ఎలా ఒలుస్తున్నాము అన్నీ మీకు క్లియర్గా ఉండాలి. ఓకే, ఇది నా ప్రీవియస్ వీడియోలో చూస్తే ఈ చిక్కుడు కూడా ఎంత పెద్దగా ఉందన్నది మీకు తెలుస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడు కూడా వీడియో తీశాను. ఇది ఎండిన వాళ్ళే హార్వెస్టింగ్ వీడియో కూడా ఉంది. ఇది గింజలు ఎలా ఒలుస్తున్నాము అన్నది కూడా మీకోసం ఈ వీడియో తీయడం జరిగింది. అయితే ఇలా అన్ని పైకి వెళ్ళి అన్ని తెంపుకొచ్చి ప్రతిదీ షేర్ చేద్దామని మీకు చేస్తున్నాము. అలాగే మా దగ్గర దాదాపు 500 రకాల దేశీ విత్తనాలు సేల్కి అనేది ఉన్నాయండి. అన్ని 100% ఆర్గానిక్ దేశీ విత్తనాలు మాత్రమే మన దగ్గర సేల్కు లభించునండి. ఓకేనా, ఉంటారండి మరి.